మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మేము 2006లో ఇది ఒక సరదాగా ఆడుకుందామని ఫామ్ చేసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మ్యాచెస్ ఆడాం. యుఎస్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎన్నో మ్యాచెస్ ఆడాం. మేము ప్రతిసారి ఆడినప్పుడు ఎవ్రీ టైం మేము ఒక మంచి కాజ్ కోసమే ఆడతాం. అంటే ఏదో సరదాగా ఆడి ఇట్స్ నాట్ అ మనీ మేకింగ్ థింగ్. ఇట్స్ అ చారిటబుల్ ఆర్గనైజేషన్ లాగే పెట్టి ఉమెన్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, బ్లడ్ డొనేషన్, క్యాన్సర్ అవేర్నెస్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ కోసం అండ్ ఇలా ప్రతిసారి ఎవ్రీ టైమ్ వీ ప్లే ఫర్ అ కాజ్. అండ్ అలాగే ఈసారి ఇప్పుడు ఉదయ్ గారు వచ్చి ఇలాగా ఇలైట్ క్రికెట్ లీగ్ అని చేస్తున్నామని మెయిన్గా ఉదయ్ గారు అండ్ అఫ్ కోర్స్ మన డిఎస్పి రాంబాబు గారు చెప్పగానే వీ వెరీ హ్యాపీ. అండ్ ఇది ఒక్క కాజ్ అనే కాదు, ఇండియన్ ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్కి, అలాగే సే నో టు డ్రగ్స్ అని, అలాగే రూరల్ అథ్లీట్స్కి అండ్ మన తెలంగాణ పోలీస్ ఏమో బ్లడ్ డొనేషన్ చేశారు అది. అండ్ ఇలా వేరియస్ కాజెస్ టుగెదర్ కలిపి ఇలాంటి ఒక మంచి ఈవెంట్ చేస్తున్నప్పుడు వీ వర్ సో హ్యాపీ టు ప్లే. అండ్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఒక టీం, అలాగే పొలిటీషియన్స్ అందరూ ఒక టీం, అండ్ దెన్ వీ హ్యావ్ తెలంగాణ పోలీస్, 2 కార్పొరేట్ టీమ్స్ అండ్ ఆఫ్ కోర్స్ మా టీవీ యాక్టర్స్ అందరూ కూడా ఒక టీం ఫామ్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్ విల్ బి నైస్. సో మాకు ఫస్ట్ మ్యాచ్ పొలిటీషియన్స్తోనే చెప్పారు, సో 9th. సో విల్ ఆల్ ప్లే, మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ ఇలాంటి ఒక మంచి కాజ్కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మినిస్టర్స్, ఎంపీస్, మీ అందరు ఎమ్మెల్యేస్ అందరి సపోర్ట్ తోటి ఈ ఈవెంట్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఉదయ్ గారు, భానుచంద్ర గారు అండ్ రాంబాబు, డిఎస్పి రాంబాబు గారికి కూడా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. లెట్స్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. సో మీడియా, జర్నలిస్ట్ అండ్ అఫ్ కోర్స్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, October 9th and 10th మీ అందరి సపోర్ట్ తోటి ఈ ఈవెంట్ని పెద్ద సక్సెస్ చేద్దాం. అఫ్ కోర్స్ మా టీం అంతా ఇక్కడ రాలేకపోయారు అండ్ అఫ్ కోర్స్ మీ అండ్ సుధీర్ ఆర్ హియర్. అలాగే శ్రీకాంత్ గారు, తమన్, ప్రిన్స్, ఆది, ఆల్ సుశాంత్, అశ్విన్ అండ్ ఆల్, అలాగో 15 యాక్టర్స్ మేము అందరం కలిసి ఆడబోతున్నాం. సో హోప్ఫుల్లీ విల్ ఆల్ ఎంటర్టైన్ యూ. సీ యూ ఆల్ ఆన్ October 9th and 10th. థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా ఎలా అండి, వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్కారం. క్రికెట్ అనేది ఇట్స్ ఆల్వేస్ మన చిన్నప్పటి నుంచి మన చదువుతో పాటు క్రికెట్ ఆడతాం, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా క్రికెట్ ఆడతాం, బిజినెస్ చేస్తున్నా క్రికెట్ ఆడతాం. ఆర్ అట్లీస్ట్ క్రికెట్ అనేది ఇట్స్ లైక్, ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. మనకి చిన్నప్పటి నుంచి ఇది ట్రావెల్స్ విత్ అస్. సో ఒక మంచి అకేషన్ ఇది, క్రికెట్ ఆడుతూ డిఫరెంట్ ఫీల్డ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడడం అనేది ఫర్ అ గుడ్ కాజ్. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ టు సపోర్ట్ దిస్ ఈవెంట్. ఫస్ట్ మ్యాచ్ మాకు పొలిటీషియన్స్లో అని చెప్పి అన్నారు. నేను ఇప్పుడు ఒక కొద్దిగా చిన్న బ్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. మా ఓటు కావాలంటే మీరు ఓడిపోవాలి మాతో. సో అండ్ నాకు తరుణ్ ఆల్వేస్ కాల్స్, మా అందరినీ కలిపి ప్రతి ఒక్కసారి ఒక మంచి కాజ్ కోసం అరేంజ్ చేస్తూ ఉంటాడు, మ్యాచెస్ కానీ ఏదైనా సరే. నాకు ఎప్పుడు ఏంటంటే ఇంట్లో సినిమాలు వర్క్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే ఉట్నే సరదాగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నానంటే ఎందుకు, అయిపోయింది కదా ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి కాజ్ ఉందని చెప్పినప్పుడు దే ఆల్వేస్ సేండ్ ఓకే వెళ్ళు అని. సో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ క్రికెట్ మ్యాచెస్ అనేది చాలాసార్లు మాకు ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ వెనెవర్ ఐ సైడ్ అట్ హోమ్ ఇట్ మేడ్ ఈజీ ఫర్ మీ టు ప్లే క్రికెట్ అనమాట. జోక్స్ ఎప్పుడు ఐమ్ జస్ట్ జోకింగ్ ఆన్ దాట్, బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దేర్స్ ఎ రెస్పాన్సిబిలిటీ టు వర్క్ ఫర్ ఎ సోషల్ కాజ్ అండ్ ఐ కంగ్రాచులేట్ the organizers for this and hopefully this will be a very big event. Thanks. థ్యాంక్ యూ సో మచ్. కాదు ఏంటి వాళ్ళు ఓడిపోవాలా, మీ ఓటు కావాలంటే కిరణ్ గారు మీరు దీని మీద స్పందించాలి. మీరేమంటున్నారు చెప్పండి ఇమీడియట్గా. మీకు సబ్సిడీ, ఇట్స్ నాట్ నోన్ టాలెంట్ కాబట్టి ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ ద పీపుల్.
People Right. people will be have fun because they should know which team is going to do good. కరెక్ట్, వెయిట్ చేయాలి మనం, Thank you. ఇంతజార్ చేయాలి. 9-10 సార్ మీరు ఎవరు సీరియస్గా తీసుకోకండి సార్. మేము సినిమాల్లో డ్యాన్స్ వేస్తాం, మీరు మమ్మల్ని రియల్ లైఫ్లో డ్యాన్స్ ఆడిస్తారు. సో జస్ట్ ఫర్ జోక్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ప్లేయింగ్ ఫర్ అ గుడ్ కాజ్. మ్యాచెస్ అయితే సీరియస్గానే ఆడతాం. హూ ఎవర్ విన్స్, ఐ మీన్ ఎవ్రీబడి ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఈస్ అ విన్నర్ ఫర్ షూర్.